హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వసుంధర దేవి మాలినికి ఫోన్ చేసి మల్లిని కిడ్నాప్ చేసింది ఆ గౌతమ్ గాడే అయి ఉండాలి, మీరు సరిగ్గా కనుక్కోండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని అయితే ఇదంతా గౌతమ్ ఎందుకు చేస్తాడమ్మా అంటుంది. ఇంతలో అక్కడున్న వసుంధర దేవి అయితే వాడే చేస్తాడు, గతంలో చేసినవన్నీ వాడి చేసినవే కదా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం లేదు వాడు చేసి ఉండడు, ఎందుకంటే మళ్ళీ కోసమే అవన్నీ చేశాడు. ఇప్పుడు మళ్ళీనే కిడ్నాప్ అయ్యింది అంటే ఇంకెవరో చేసి ఉండాలి, కానీ చేయడు అని చెప్పేసి అంటూ 100% వాడే చేసి ఉండాలి అని చెప్పేసి అంటుంది. మీరు వెళ్ళి వాడి దగ్గరికి 2 తన్నులు తన్ని గట్టిగా అడిగితే వాడే చెబుతాడు అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే మీ మామ్ ఏమంటుందో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మాలిని అయితే గౌతమే ఇదంతా చేసి ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, గౌతమ్ చేసి ఉంటాడా అని చెప్పేసి అంటూ ఇంతలో అక్కడున్న మాలిని అయితే అవును, వాడే చేసి ఉండొచ్చేమో, ఎందుకంటే నా బిడ్డని ఇవ్వకుండా ఆపడానికి ఈ కిడ్నాప్ చేసి ఉండొచ్చేమో గౌతమ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అరవింద్ అయితే అవును, అది కరెక్టే అయి ఉండొచ్చు, మనం వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకుందాం పద అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తూ ఉంటాడు. అది చూసిన మాలిని అరవింద్ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, వీళ్ళు ఇంత కోపంగా వస్తున్నాడు, ఏం జరిగింది అని చెప్పేసి మాలిని అరవింద్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇద్దరు అక్కడ గౌతమ్ చాలా కోపంగా మాలినిని చూసుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటాడు. అక్కడున్న అరవింద్ మాలిని వాళ్ళు అయితే ఏంటి వీడు ఇంత కోపంగా వస్తున్నాడు, ఏం జరిగిందో అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపుకు చూస్తూ ఉండిపోతారు.